నమస్కారం. మీ విజయ్ కుమార్ గంట. చిరంజీవి సినీ కెరియర్కి సంబంధించి మరికొన్ని విషయాలు. చిరంజీవి పౌరాణిక పాత్రలో నటించి మెప్పించాడు. మంజునాథ చిత్రంలో ఆయన శివుడిగా నటించాడు. ఆ తర్వాత విశ్వనాథ్ చిత్రం ఒక దాంట్లో కూడా ఆపద్ బాంధవుడు అనుకుంటా సినిమా పేరు, దాంట్లో కూడా ఆయన శివుడిగా మెప్పించి. అయితే చిరంజీవితో పౌరాణిక చిత్రాలు అనౌన్స్ చేసి ఆ తర్వాత అవి నిర్మాణ దశకు చేరని పరిస్థితులు కూడా ఉన్నాయి. మంజునాథలో శివుడి పాత్ర వేసిన తర్వాత ఆయనతో రావణ బ్రహ్మ తీస్తానని సుబ్బిరామిరెడ్డి, ప్రఖ్యాత నిర్మాత సుబ్బిరామిరెడ్డి ప్రకటించారు. అందుకు సంబంధించి కొంత స్క్రిప్ట్ వర్క్ జరిగినప్పటికీ రావణ బ్రహ్మ సెట్స్ పైకి రాలేదు. ఆ తర్వాత దాన్ని ఊసేయలేదు. ఇక చిరంజీవి తన కెరియర్లో మరో పౌరాణిక పాత్ర వేశారు. అంటే ఇదేమి దేవుడి పాత్ర కాదు, కానీ అందరినీ ప్రభావితం చేసేటువంటి పాత్ర. ఇది మగ ధీరుడు అనేటువంటి ఒక సాంఘిక చిత్రం. చిరంజీవి జయసుధ జంటగా నటించారు. విజయ్ బాపినేడు నిర్మాణ సంస్థ నుంచి వచ్చింది. దర్శకుడు కూడా ఆయనే అనుకుంటా. ఆ చిత్రంలో చిరంజీవి హరిశ్చంద్రుడిగా, జయసుధ చంద్రమతిగా నటించారు. ఆ తరుణంలో కూడా ఒక ప్రఖ్యాత నిర్మాత చిరంజీవితో సత్య హరిశ్చంద్ర చిత్రాన్ని తీస్తానని అనౌన్స్ చేశారు. చిరంజీవి కూడా సత్య హరిశ్చంద్ర పాత్రలో నటించడానికి ఆసక్తి చూపించారు. కానీ అది కూడా మెటీరియలైజ్ కాలేదు. తర్వాత చిరంజీవికి చారిత్రాత్మక చిత్రాల్లో నటించాలనే కోరిక, ఒక ముద్ర ఆ పాత్రలో తను తప్ప ఎవరు నటించలేదనే ఆలోచన కలిగించాలని ప్రయత్నించి భగత్ సింగ్ చిత్రంలో నటించాలనుకున్నారు. భగత్ సింగ్ చిత్రానికి సంబంధించి ఆయన మేకప్ స్టిల్స్ వచ్చినాయి. కొంతమేరకు దానికి సంబంధించినటువంటి ప్యాచ్ వర్క్ జరిగిన, అంటే ముందస్తు ప్యాచ్ అనుకోలేదు, ముందస్తు పని జరిగిన, అది నిర్మాణానికి నోచుకోలేదు. ఇక సైరాలో ఆయన నటించిన, ఎందుకు ఆ సినిమాలో అది చారిత్రక పాత్ర అనే భావన ప్రేక్షకుల్లో కలగలేదు. అందుకే పెద్దగా ఆదరణ లభించలేదు.